ఉపాధిని అలాగే ఆదాయాన్ని ఇవ్వడానికి మన చేతిలో ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఏదైనా ఉంది అంటే మోదీ కేర్ మాత్రమే. దీని ద్వారా రెగ్యులర్ గా ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆనందంగా ఉంటున్నామో మనకు తెలిసిన విషయాన్ని ఎక్కువ మందికి తెలియజేస్తూ ఉంటాం. దాని ద్వారా వారందరూ కూడా మోదీ కేర్లోకి వస్తారు. తద్వారా మనకి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. ఈ యొక్క బిజినెస్ లో 100 రూపాయల నుంచి ₹1 కోటి వరకు నెలకు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కంపెనీ నుంచి టోటల్ గా 40,000 మంది వాలంటీర్లు కంప్లీట్ చేసుకున్నారు. ఒక 5,000 మంది పైగా కార్డు తీసుకోవడం జరిగింది. నెలకు ₹1,00,000 వరకు సంపాదించే వాళ్ళు సుమారుగా 2,000 మంది పైచిలుకున్నారు ఈ యొక్క బిజినెస్ లో. వారందరూ కూడా ప్రతి ఒక్క మనం అనుకుంటాం మనలాంటి వాళ్ళే కాదు, ఇంకా ఎక్స్ట్రాడినరీ అని వెరీ ఆర్డినరీ లెవెల్ నుంచి ఎక్స్ట్రాడినరీ లెవెల్ వరకు ప్రతి ఒక్క కేటగిరీలో ఉన్నారు. లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, అన్ని రకాల కేటగిరీస్ కూడా సక్సెస్ అయ్యారు. మరి వారందరూ సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. సో మీరు కూడా మంచి నిర్ణయం తీసుకుంటే మీరు కూడా ఫ్యూచర్లో డీపీలు ఓపెన్ చేయొచ్చు, కార్డు తీసుకోవచ్చు, ఫారెన్ కూడా రావచ్చు అని నేను తెలియజేస్తున్నాను. సో ఈ యొక్క డీపీ ఓపెనింగ్ వచ్చిన ప్రతి ఒక్క లీడర్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క డీపీ ఓపెనింగ్ గురించి మన కంపెనీ ఏరియా సేల్స్ మేనేజర్ సఫీద్దీన్ సార్ మాట్లాడుతుందో కోరుతున్నాను. డీపీ అంటే నేను ముందు కూర్చొని చాలా సార్లు డిస్కస్ చేసిన అదే చెప్పేవాడిని. బిజినెస్ సీరియస్గా ముందుకు వెళ్ళాలంటే మనకు ఖచ్చితంగా కావాల్సిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అంటే ఏమవుతుంది, మన ప్రోడక్ట్ అందుబాటులో ఉంటుంది. నేను మోదీకేలో జాయిన్ అయినప్పుడు 7 years బ్యాక్ ఓవరాల్ ఇండియాలో మనం 100 కోట్లు చేసేవారు, 100 crores అండ్ 36 ఆఫీసెస్ మాత్రమే ఉండేవి. బట్ ఈ రోజు దాదాపు 16,000 డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఉన్నాయి అండ్ 2,000 కోట్ల టర్నోవర్, సంథింగ్ బిగ్. సో 100 కోట్ల నుంచి 2,000 కోట్లకు వెళ్ళడానికి కారణము, కీలక పాత్ర పోషించింది ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ పాయింట్. ఏ వ్యాపారమైనా సరే ప్రోడక్ట్ అందుబాటులో ఉండి వాళ్ళు మనం మంచిగా సర్వీస్ కనిపిస్తే ఖచ్చితంగా మన బిజినెస్ మనం అంచెలంచెలుగా పెంచుకోవాలి. అండ్ ప్రతిసారి నేను ఏం చెప్తానంటే హైదరాబాద్ మార్కెట్ ఏదైతే ఉందో చాలా పెద్ద మార్కెట్, ఇది మినీ ఇండియా అనొచ్చు. దాదాపు 2 కోట్ల జనాభా ఉన్న మన సిటీ. సో ముందటి నేను డిస్కస్ చేసినప్పుడు అదే చెప్పాను, ముందటి కనీసం మనకు లేదన్నా మనం హైదరాబాద్లో ఒక 250 నుంచి 300 డీపీస్ ఓపెన్ చేయాలంటే సార్ నేను నా పర్సనల్గా 100 డీపీలు ఓపెన్ చేస్తాను. ఐ థింక్ ఆల్రెడీ 50 డీపీ ఇక్కడ హైదరాబాద్ సో కరెక్ట్ డెసిషన్ తీసుకొని సీరియస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా డీపీ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా డీపీ ఓపెన్ చేసిన తర్వాత కొద్దిగా మనం ఇంకొక ఎఫర్ట్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ గ్రో అవుతుంది. సో డీపీకి కూడా ఏదైనా సపోర్ట్ కావాలంటే మా ఎక్స్క్లూసివ్ టీమ్ ఉంది. సో మీకు కూడా మేము ఇప్పుడు అందుబాటులో ఉంటాము. సో మీరందరూ ఇలా ఇంకా తొందరగా మిలియనర్ గ్రూప్లో వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సో ఈ రోజు ఈ డీపీ ఓపెన్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి శ్రీనివాస్ గారు మేడం, మీకేమనిపిస్తుంది వర్డ్స్ తర్వాత మీకు పనిస్టేషన్? గుడ్ మార్నింగ్ మనీ లీడర్స్. డిస్ట్రిబ్యూట్ పాయింట్ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. దీంట్లో చాలా మందికి ఆరోగ్యం ఇవ్వాలి, వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ కూడా ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాను. నేను 10 lakhs ఇన్కమ్ తీసుకుంటూ దాంట్లో గుడ్ మార్నింగ్ మనీ లీడర్స్. 2018 నుంచి నేను ప్రొడక్ట్స్ వాడుతున్నాను. సో ఈ ప్రొడక్ట్స్ నేను చాలా పంపిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో అసలు నాకు పేరు కానీ ప్రొఫెషన్ కూడా పేరేంటి. సో అందులో నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే నేను కరోనా తర్వాత మినిట్స్ అది చాలా సంవత్సరాలు వరకు చూసాను. 2018లో నన్ను చాలా అప్రోచ్ చేశాను, కానీ నేను ముందుకు రాలేదు. నేను నా వర్క్ ప్రెజర్లో తర్వాత ఆయన లైఫ్ స్టైల్ చూసి ఆయన డెవలప్మెంట్ అయిన చూసి నేను ఎందుకు కాబట్టి చేసుకుంటాను. సార్ కాంగ్రెస్లో ఉంది. అలాగే సార్ వల్ల వైఫ్ సోషల్ మీడియా గారు కూడా నాకు ఆన్లైన్ బాగా సపోర్ట్ ఇచ్చారు. సో వీటన్నిటి మేము బిజినెస్ నేను స్టార్ట్ చేయాలి. సో నేను వారి ఎంత బెనిఫిట్స్ చాలా తీసుకున్నాను. బెనిఫిట్స్ అన్ని అందరూ కూడా చాలా బెనిఫిట్స్ రావాలని ఉద్దేశంతో ఈ బిజినెస్ రావడం జరిగింది. అలాగే డిస్ట్రిబ్యూట్ పాయింట్ కూడా ఉంటే సర్వీస్ ఇంకా బాగా ఇవ్వగలను ఉద్దేశంతో కూడా సాగింది.